ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. కొత్త ఇన్ఛార్జ్ అన్న రాంబాబు పరిచయ వేదికకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరు ఇన్ఛార్జిగా ప్రకటించడం పట్ల మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆయనను నేతలు బుజ్జగించారు. అలాగే పరిచయ కార్యక్రమానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, వైసీపీ నేతలు వెన్న హనుమారెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పరిచయ వేదికకు ముఖం చాటేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, సుమిత్ర, ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పవచ్చు. ఇటీవల మార్కాపురం ఇన్ఛార్జ్ గా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుని, అదేవిధంగా ఇటు గిద్దలూరు ఇన్ఛార్జ్ గా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని నియమించారు. అయితే ఈ రోజు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు ఎమ్మెల్యేని స్థానికంగా పరిచయం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్యక్రమానికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డితో పాటు మార్కాపురం టికెట్ ఆశించి భంగపడిన హనుమారెడ్డి హాజరు కాలేదు. దీంతో పాటు స్థానికంగా ఉన్న వైసీపీ జెడ్పీటీస్ తో పాటు కొంతమంది ముఖ్య నాయకులు కూడా గైర్ హాజరయ్యారు. ప్రధానంగా చూస్తే ఇటు మార్కాపురం సీట్ కోసం ఇటు జిల్లా అధ్యక్షుడు, గతంలో మార్కాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన జంకె వెంకటరెడ్డితో పాటు హనుమారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఈ రాజుల మీద నీళ్లు చల్లుతూ ఇటు ఏదైతే సీఎం జగన్ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను అటు ఇటు మార్చారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి కూడా ఇద్దరు నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన సమన్వయ కార్యక్రమానికి కూడా వాళ్ళు ముఖం చాటేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు స్థానికంగా ఉన్న వైసీపీ ముఖ్య నాయకులంతా కూడా సమావేశానికి హాజరు కాకపోవడం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.